భారత్ పాకిస్తాన్ సమానం అంటున్నాడు. ఉగ్రదేశంతో సీక్రెట్ డీల్స్ చేస్తున్నాడు. దానికి మద్దతు ఇచ్చే దుష్ట టర్కీకి క్షిపణుల ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భారత్లో తయారీ కేంద్రాలు పెట్టొద్దంటూ యాపిల్ టెస్లా సంస్థలకు వార్నింగ్ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే భారత్కు శత్రు దేశాలు పాకిస్తాన్, చైనానే కాదు అమెరికానే అనే రేంజ్లో వ్యవహరిస్తున్నాడు ట్రంప్. కానీ మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ అని చెప్పే ట్రంప్ భారత్కు ఎనిమీ నెంబర్ 1గా ఎందుకు మారుతున్నాడు? పాకిస్తాన్ లాగే భారత్ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతున్నాడా? అమెరికా అధ్యక్షుడు నిజంగా అంతర్జాతీయ సంస్థలను భారత్కు రాకుండా అడ్డుకోగలడా? ఇవాటి టాప్ స్టోరీలో చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను గెలిపించేందుకు భారతీయులు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఇండో అమెరికన్లు గుంపు గుత్తగా ఓట్లు గుద్దేస్తే భారత్లో ట్రంప్ గెలవాలని హోమాలు పూజలు చేశారు. తీరా గెలిచాక ట్రంప్ భారతీయుల పాలిట నెంబర్ 1 విలన్గా మారాడు. భారత శత్రువులతో చేతులు కలుపుతున్నాడు. అందులో భాగంగానే పాకిస్తాన్కు అండగా నిలిచిన టర్కీకి గగనతలం నుండి గగనతలంలోని లక్ష్యాల్ని ఛేదించే AIM-120C క్షిపణులు విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పాకిస్తాన్తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆపరేషన్ సింధూర్తో పాక్ అంతు చూస్తున్న సమయంలోనే ఈ చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అగ్రరాజ్యానికి చెందిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిప్టో కౌన్సిల్తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జూరెడ్ కుష్నర్ కలిపి 60% వాటా ఉంది. ఈ డీల్ కోసమే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఉగ్రదేశం తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. ఇక్కడితో కూడా అయిపోలేదు. భారత్ లక్ష్యంగా అంతకు మించిన కుట్రనే తెరపైకి తెచ్చాడు ట్రంప్. And we have Apple, as you know, it's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest, one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. భారత్లో రికార్డులు సృష్టిస్తున్న యాపిల్ CEO టిమ్ కుక్ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలేవి. అమెరికాలో తయారీ ప్లాంట్లు పెట్టమని కోరే రైట్ ట్రంప్కుంది. కానీ ఇండియాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం తనకు ఇష్టం లేదని ప్రకటించాడు. తాను టిమ్ కుక్ను బాగా చూసుకుంటున్నానని, అయినప్పటికీ ఇండియా అంతటా యూనిట్లు ఏర్పాటు చేయాలని చూడడం తనకు నచ్చలేదన్నాడు. భారత్ పట్ల శ్రద్ధ ఉంటే అక్కడే యాపిల్ ఉత్పత్తులు తయారు చేసుకో అంటూనే ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు వేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని, అక్కడ నీ ఉత్పత్తులు అమ్ముకోవడం చాలా కష్టమని చెప్పినట్లు చెప్పాడు. నిజానికి యాపిల్ CEOనే కాదు, 2 నెలల క్రితం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్తోనూ ఇదే చెప్పాడు. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు అన్యాయం అంటూ విమర్శించి కడుపు మంట బయట పెట్టుకున్నాడు. మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ అన్న అదే డొనాల్డ్ ట్రంప్ మనకు ప్రధాన శత్రువుగా మారడానికి ఈ పరిణామాలు చాలు. పాకిస్తాన్ లాగే భారత ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నాడని చెప్పడానికి తన చర్చలు చూస్తేనే అర్థమవుతోంది. కానీ ఈ విషయంలో అగ్రరాజ్యం అధినేత ఎన్నటికీ విజయం సాధించలేడు. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలను ఇండియాకు రాకుండా అడ్డుకోవడం ఇంపాసిబుల్. ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలపై యాపిల్ రియాక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాము ఇండియాలోనే పెట్టుబడులు పెడతామని భారత ప్రభుత్వానికి టిమ్ కుక్ హామీ ఇచ్చారట. అంతర్జాతీయ అనిశ్చితల మధ్య తయారీ కోసం చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఇందుకోసం భారత్లో తయారీపై యాపిల్ చాలా కాలంగా ఫోకస్ చేసింది. అమెరికాలో వ్యయాలు అధికం కాబట్టే తమ ఐఫోన్లను అక్కడ తయారు చేయడం లేదు. గతంలో చైనాలోనే తయారు చేయించేది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాక భారత్లో తయారీపై దృష్టి సారించింది. 2025 మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో యాపిల్ $22 బిలియన్ విలువైన ఐఫోన్లను భారత్లో అసెంబ్లింగ్ చేయించింది. 2024తో పోలిస్తే ఉత్పత్తి 60% పైగా పెరిగింది. ఐఫోన్ ప్రపంచ ఉత్పత్తిలో 15% భారత్ నుండే వస్తోంది. ఫాక్స్కాన్ తెలంగాణలో యాపిల్ సంస్థ ఎయిర్పాడ్స్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. 2025లో 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు భారత్ నుంచి ఎగుమతయ్యాయి.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, వినియోగం ఉన్న భారత్లో వ్యాపారాన్ని ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు? పైగా రికార్డు స్థాయిలో ఎగుమతులు కొనసాగుతున్న వేళ ట్రంప్ చెప్పాడని భారత్లో పెట్టుబడులు ఆపేస్తే అంతకు మించిన తెలివి తక్కువతనం ఇంకేది ఉండదు. ఇప్పటికీ యాపిల్ మాత్రమే. నిజమేంటంటే త్వరలో టెస్లా కూడా భారత్లో పెట్టుబడి పెట్టబోతోంది. ఇప్పటికే ఎలాన్ మస్క్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. కాబట్టి ట్రంప్ కుట్రలు వర్కౌట్ అయ్యే సీన్ ఉండదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం స్పష్టం: డొనాల్డ్ ట్రంప్ను, అమెరికాను ఎప్పటికీ నమ్మడానికి వీల్లేదు.